ఇప్పుడు మనతో తన అనుభవాలు పంచడానికి శ్రీ ఆనందం గారు వచ్చారు. ఆయన చీఫ్ ఇంజనీర్గా చేస్తున్నారట. వారిని అడిగి తెలుసుకుందాము ఈ ఆశ్రమానికి వచ్చిన తర్వాత వారి యొక్క అనుభవాలు, వారిని అసలు ఈ ఆశ్రమానికి ఎవరు పరిచయం చేశారు, ఎప్పటి నుంచి వస్తున్నారు. నమస్కారం ఆనందం గారు. నమస్తే. చెప్పండి సార్, మా ప్రేక్షకులకి మీ అనుభవాలు ఈ ఓం శాంతి ఆశ్రమంతో. ఓం శాంతి. నేను 96 నుంచి జ్ఞాన మార్గంలో నడుస్తున్నాను. ఈ జ్ఞాన మార్గంలో నడుస్తున్న క్రమంలో నేను ఎవరు అనేది విషయాన్ని తెలుసుకున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో నువ్వెవరు అని అడిగే వాళ్ళు ఉన్నారు, కానీ నేనెవరు అని చెప్పిన వాళ్ళు ఎవరు కనవలేదు నాకు. అంటే నేను శరీరమే అనుకొని జీవించాము ఇప్పటిదాకా. శరీరంలో ఒక శక్తి ఉందనే సంగతి నాకు ఇక్కడ భగవంతుడి ద్వారా తెలిసింది. అందరూ భగవంతుని భక్తి చేస్తారు, కానీ భగవంతుడు ఇచ్చేది ఏంటి అనేది విషయాన్ని ఇక్కడ నేను తెలుసుకోవడం జరిగింది అన్నట్టు. భగవంతుడు నాకు మొదటిగా ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే నా శరీరాన్ని ఎలా రక్షించుకోవాలో ఆ గిఫ్ట్ ఇచ్చాడు నాకు. ఎందుకంటే నాకు బీపీ ఉండేది. ఈ బీపీని తగ్గించడానికి కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ అన్నాడు, మీరు గోళీలతోటి మాత్రమే రెగ్యులేట్ చేసుకోవాలి, ఇది తగ్గించడం వీలు కాదని చెప్పాడు. అప్పుడు నేనన్నాను, మరి దానికోసం నువ్వు డాక్టర్ ఎందుకు, దీనికి మెడిసినే లేకపోతే, పర్మనెంట్ సొల్యూషన్ లేకపోతే నువ్వు డాక్టర్ ఎందుకు అని అడిగాను. అడిగితే అలా ఉండదు సార్ ఇంజనీర్ గారు, మీరు ఈ ట్యాబ్లెట్స్ వాడాలి అన్నారు. ఒక నెల రోజులకు ట్యాబ్లెట్స్ ఇచ్చారు. అవి జేబులో పెట్టుకొని వచ్చాను. వచ్చిన తర్వాత నేను ఈ మెడిటేషన్ చేస్తూ వచ్చాను. మెడిటేషన్ చేస్తూ ఒక 15 రోజుల తర్వాత నాకు ట్యాబ్లెట్స్ 2 పూటలు వేసుకునేది 1 పూట వేసుకోవడం మొదలుపెట్టాను. మళ్ళీ ఇంకొక 10 రోజుల తర్వాత ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం బంద్ చేశాను. అంటే ఇంకా నా దగ్గర 15 ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఈ 15 ట్యాబ్లెట్స్ నెల అయిపోయిన తర్వాత అది తీసుకుపోయి డాక్టర్కి ఇచ్చాను. అప్పుడు అన్నాడు డాక్టర్, అయ్యో నువ్వు వేసుకోలేదు ఏంటి అన్నాడు. మీరు ముందు చూడండి అన్నాను. అంటే ఫ్రెండ్లీగా ఉంటాము. చూసిన తర్వాత ఆయన అన్నాడు, అరే లేదు నార్మల్గా ఉంది. నేను బంద్ చేసి 10 రోజులు అవుతుంది. 10 రోజుల నుంచి నాకు ఏ బీపీ లేదు, గోలు వేసుకోలేదు. నేను బాగా మెడిటేషన్ భగవంతుడి నుంచి శక్తి తీసుకుంటున్నాను. ఆ శక్తి ద్వారా ఇప్పుడు నేను నా ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలిగాను అని చెప్పిన తర్వాత ఆయన ఆశ్చర్యపోయి అన్నాడు, మీరు మా యొక్క మెడికల్ డిపార్ట్మెంట్ను మూసేస్తట్టున్నారు అన్నాడు. అంటే అందరికి మంచి మార్గమే కదా మీరు ఉన్నది, ఎందుకు అందరికీ సేవ చేయడానికి, అందరి ఆరోగ్యాన్ని కాపాడడానికి, దుకాణాలు ఓపెన్ చేసుకోవడానికి కాదు కదా. మీరు కూడా మెడిటేషన్ నేర్చుకుంటే మీరు బాగవుతారు, అనేకులను ఆరోగ్యంగా ఉంచగలుగుతారు, సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచగలుగుతారు. నాకు చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది, ఈ సమాజానికి ఏదో ఒక మేలు చేయాలి అని. చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చేయాలి తప్పించేవాడిని. చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో పనిచేశాను. చివరికి నేనేమనుకుంటే ఈ భగవంతుడే లేడు, ఇంతమంది ఇన్ని విధాలుగా బతుకుతున్నారు, అంత అసమానతలు ఉన్నాయి, కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి క్రమంలో ఇక భగవంతుడు ఎక్కడ ఉన్నారు, ఏదైనా కూడా నేను చూస్తే కానీ ప్రాక్టికల్గా వింటే కానీ నేను ఒప్పుకున్నటువంటి సిద్ధాంతం నాది. అందుకే మీరు చీఫ్ ఇంజనీర్ అయ్యారు. అదే రైట్. ఎందుకు అయ్యానో కూడా చెప్తాను మీకు. ఎందుకంటే మా డిపార్ట్మెంట్లో చీఫ్ ఇంజనీర్ పోస్టులు ఏనేది లేదు నాకు. లేకున్నా కూడా నేను జాయిన్ అయిన వెంటనే నేను అనుకున్నాను, ఈ సంస్థలో నేను అత్యున్నత పొజిషన్కి వెళ్ళాలి అనే సంకల్పం చేసుకున్నాను నేను. అదే విధంగా అక్కడ డిపార్ట్మెంట్తో ఫైట్ చేసి చీఫ్ ఇంజనీర్ పోస్ట్ సంపాదించి నేను ఇప్పుడు చివరికి చీఫ్ ఇంజనీర్ ఒక 7 సంవత్సరాలు చేస్తున్నాను. ఏ డిపార్ట్మెంట్ అండి? ఎలక్ట్రిసిటీ బోర్డులో. అంటే ఇదంతా సంకల్ప శక్తి. ఈ సంకల్ప శక్తిని ఇచ్చింది ఎవరు అనేది నేను ముందు చూసుకుంటే భగవంతుని నుంచి ఈ సంకల్ప శక్తిని నేను పొందుతున్నాను. అందుకే భక్తులందరూ ప్రపంచమంతా కూడా భగవంతుడు కావాలని కోరుకుంటున్నారు. మరి భగవంతుడు ఇచ్చేది ఏంటిది అది తెలియాలి. ఆ రహస్యాన్ని నేను కనిపెట్టగలిగాను. ఇక్కడ సైన్స్ వాళ్ళు ఒక ఫ్యాన్ని కనిపెడతారు, లేకుంటే ఇంకోటి కనిపెడతారు. అది లిమిటెడ్ ఆస్పెక్ట్. భగవంతుడు ఇచ్చేటువంటి ఈ జ్ఞానం ద్వారా, ఈ శక్తి ద్వారా మనము కనుక్కోలేంది లేనే లేదు అనే విషయాన్ని నేను ఫండమెంటల్గా తెలుసుకొని ఇప్పుడు చాలా ఇప్పటి వరకు సిన్స్ 25 years నేను ఒక్క మెడిసిన్ కూడా నా శరీరానికి నేను వాడట్లేదు. అంతేకాదు
నేను నా ఆహారాన్ని ఎలా కంట్రోల్ చేసుకోగలగాలో ఆ విధానం అంతా కూడా భగవంతుడితో మాట్లాడుతుంటాను. ర్యాపోర్ట్ ఉంటుంది, ఏ సమయంలో ఏం చేయాలి, అదే జ్ఞానము. ఆ జ్ఞానమే మురళి. అంటే భగవంతుడు ఇచ్చేది జ్ఞానము. ఈ జ్ఞానం ద్వారా మనలో స్వయంలో పరివర్తన వస్తుంది. ఈ పరివర్తన ద్వారా మొత్తము విశ్వాన్ని కూడా, నాకు కోరుకుందని చెప్పాను కదా, ఈ విశ్వాన్ని, ఈ యొక్క సమాజాన్ని మంచి వైపు నడిపించాలి అని కోరుకుండే చిన్నప్పటి నుంచి. ఆ మార్గము స్వయంగా భగవంతుడి దగ్గర తెలుసుకొని ఇప్పుడు ఈ సమాజానికి ఉన్నతమైనటువంటి సేవ చేసేటువంటి భాగ్యం ఇప్పుడు భగవంతుడు కలిగించాడు. ఓకేనండి, చాలా థ్యాంక్స్ ఆనందం గారు. థ్యాంక్ యూ. చీఫ్ ఇంజనీర్గా ఉండి కూడా మీరు ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాల్లో ఈ చాలా విపులంగా చెప్పారు మా ప్రేక్షకులకి. మళ్ళీ మిమ్మల్ని కలుస్తాము, ఎందుకంటే ఇది అనేకులకు ఉపయోగపడాలి, అనేకుల కోసం. ఇది భగవంతుడు అందరి వాడు. మీరు చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, మీకు చిన్నప్పటి నుంచి ఎవరికన్నా సమాజానికి సేవ చేయాలి అన్న పాయింట్ మిమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చింది అనుకున్నాను. నేను ప్రతి క్షణం కూడా నా తపన ఏముంటుందంటే, ఏ ఒక్క ఆత్మ కూడా జ్ఞానం లేకుండా వంచితులు కావద్దు, భగవంతుడిచ్చే ఫలాన్ని లేకుండా వంచితులు కావద్దు. అందరూ సుఖంగా, శాంతిగా, ఆనందంగా జీవించాలనేదే ఇది ఒక లక్ష్యము. అంతేకాదు 21 జన్మల కోసం భగవంతుడు ఇస్తున్నాడు. ఇది రహస్యము. ఈ రహస్యం తెలియాలి ముందు. ఎందుకో పోతున్నారు వస్తున్నారని కాదు, శాంతి కోసమే కాదు. ఈ శాంతి ఈ విశ్వంలో మనం చనిపోవట్లేదు, ఆత్మ చనిపోవట్లేదు, మనిషి మనిషిగానే పుడుతుంది. మరి రాబోయే జన్మలోనే మంచిగా పుట్టాలంటే ఉత్తములు, మధ్యములు, కనిష్ఠులు. అంటే నేను ఉత్తముడుగా ఉండాలి, అంటే దేవతగా ఉండాలి. ఆ సంస్కారాన్ని భగవంతుడు ఇప్పుడు అనునిత్యం ఇస్తున్నాడు, నాకు సహయోగం ఇస్తున్నాడు, స్నేహిగా ఉన్నాడు, నన్ను తన యొక్క హృదయంలో పెట్టుకొని పాలిస్తున్నాడు. ఇది సత్యము. ఇది తెలుసుకొని అందరూ కూడా, ప్రేక్షక మహర్షులైన కానీ సమాజం కూడా స్వయం పరివర్తన కాకుండా విశ్వాన్ని పరివర్తన చేస్తామనేది ఇది మిథ్య అవుతుంది. స్వయం మారాలి, నేను మారాలి, ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నాను నేను. కానీ భగవంతునితో మారడం వల్ల ఈ విశ్వం మొత్తానికే శాంతి, సుఖము, ఆనందము, ఐశ్వర్యాలు సదాకాలం కోసం పొందేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. ఇదే గొప్ప రహస్యము. ఈ రహస్యాన్ని తెలుసుకున్నటువంటి మానవుడు మళ్ళీ సుఖవంతమైన ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాడు. ఇది నగ్న సత్యము. ఇందులో ఎవరి మోసం చేసేది లేదు. ఇది అందరిది. కులము, మతము, జాతి, వైషమ్యాలకు భేదించేటువంటిది. ఇందులో ఎవరితోటి ఏ సంబంధం ఉండదు. ఒక ఆత్మ సంబంధమే ఉంటుంది. నేను ఆత్మను, ఈ శరీరాన్ని నడిపిస్తుంది. ఈ సమాజంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఆత్మలే. ఆ వాళ్ళు కూడా సజీవంగా ఉంటారు, ఎప్పుడు ఉంటారు. నేను భగవంతుడి మీద బలిహారం అయ్యాను. భగవంతుడు చెప్పే ప్రతి విషయంలో సత్యత. ఎందుకంటే భగవంతుని ఏమన్నారు, గాడ్ ఈజ్ ట్రూత్ అంటున్నారు, సత్య చిత్ ఆనంద స్వరూపుడు అంటున్నారు. మరి అంటున్నారు కానీ ఆయన ఇచ్చే సత్యం ఏంటో తెలుసుకోలేకపోతే నేను భక్తుని అవుతాను. కానీ నేను జ్ఞానిని కాబట్టి ఆ జ్ఞానాన్ని తీసుకొని అందరినీ కూడా సుఖంగా ఉంచాలనేదే నా యొక్క లక్ష్యము. నా లక్ష్యం ఇక్కడ నెరవేరుతుంది భగవంతుని దగ్గర. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం శాంతి. ఓం శాంతి.